తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా చాలా మంది నాయకులందరూ కూడా వారసత్వ రాజకీయాలని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఈ వారసత్వ రాజకీయాల వల్ల మనందరం కూడా చాలా వరకు నష్టపోతున్నాం. మనం అనుకుంటున్నాం ఓటేస్తున్నాము, అయిపోయింది, నా పని అయిపోయింది, ఓటేసినాము, 1000 రూపాయలు తీసుకున్నాం, ఓటేసినాం, నా పని అయిపోయింది, ఇక్కడితో అనుకుంటున్నాం. కానీ మిత్రమా, నీకు అర్థమైతలేదు. నువ్వు తినే తిండి కా నుంచి, తాగే నీరు కా నుంచి ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తా ఉన్నావు. ఆ పన్ను ద్వారానే మనల్ని ఈ నాయకులు పాలిస్తున్నారనే సోయి నువ్వు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తెచ్చుకుంటావు, ఎప్పుడు బాగుపడతావు అనేది నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మనం కట్టిన డబ్బులతోనే ఈ యొక్క రాజకీయ నాయకులు మనకు నోటుకు 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు, మనతో ఓట్లు వేయించుకుంటున్నారు. మన మీద రౌడీయిజమా, పెత్తనగిరా, లేకపోతే ఇంకోట చెలాయిస్తా ఉన్నారు. మనకు రావాల్సినటువంటి ప్రభుత్వం వాటా ఏదైతే ఉందో, మనం పొందాల్సినటువంటి ప్రభుత్వం యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా కడప గడ్డం పడినట్టు పండి మనకు రానివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి మాట వాస్తవం అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావని నేను కోరుతా ఉన్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి రాజకీయానికి దూరంగా ఉన్నటువంటి కులాలు చాలా వరకు కూడా ఉన్నాయి. వాటి అన్నిటి రాజకీయాల్లోకి రానివ్వకుండా, అభివృద్ధిలోకి రానియకుండా, ఆర్థిక పరంగా వాళ్ళని ఎదగనీయకుండా రకరకాలుగా అడ్డుపడుతున్నటువంటి మాట వాస్తవమా కాదా ఈ రాజకీయ నాయకులు అనే విషయాన్ని మనందరం కూడా ఆలోచించాలి.